కడప జిల్లా గండికోట దగ్గర గ్రాండ్ కేనియన్ ఆఫ్ ఇండియా పేరుతో 3 రోజుల ఉత్సవాలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. అమెరికాలోని గ్రాండ్ కేనియన్ తరహాలో దక్షిణ భారతదేశంలో కడప జిల్లా జమ్మలమడుగులో ఉన్న గండికోట పరిసర ప్రాంతాలకు గుర్తింపు ఉంది. పెన్నా నది లోయ అందాలు, కొండల ప్రకృతి సోయగాలు తిలకించేందుకు అధికారులు నిర్ణయించారు. ప్రపంచానికి నేటి తరానికి గత చారిత్రాత్మక వారసత్వాన్ని పరిచయం చేస్తున్నాయి గండికోట ఉత్సవాలు. పశ్చిమ చాళుక్య చక్రవర్తుల మొదలు కాకతీయులు, విజయనగర రాజుల వైభవం కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నారు. ఎత్తైన కొండపై ఊహకు అందని కోట రీతిలో కట్టడాలతో ప్రకృతి రమణీయతలతో అలరారుతున్న అందాలు గండికోట ఉత్సవాల్లో ఆకట్టుకోనున్నాయి. రాష్ట్రం, దేశంలోని వారే కాదు, విదేశీయులను ఆకర్షిస్తున్న కడప జిల్లాలోని గండికోట టూరిజం స్పాట్ పై ఐ న్యూస్ కడప రిపోర్టర్ ప్రశాంత్ శర్మ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అమెరికాలో గ్రాండ్ కెనాల్స్ అంటే చాలా ప్రసిద్ధి, కానీ భారతదేశంలో కూడా ఈ గ్రాండ్ కెనాల్స్ ఉన్నాయి. అది కూడా కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలో జమ్మలమడుగు కేంద్రానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో నుండి గండికోట. దీన్నే గ్రాండ్ కెనాల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. దేశ విదేశాల నుంచి కాకుండా దేశం నలుమూల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. దాదాపు 900 సంవత్సరాల క్రితం నాటి గండికోట వైభవాన్ని, ఆనాటి పాలకుల యొక్క నిర్మాణాలని, శిల్పకళా సౌందర్యాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. అంతేకాక మనకు వెనకాల కనిపిస్తుందే గ్రాండ్ కెనాల్ ఆఫ్ ఇండియా. పెన్నా నది ప్రవహించే క్రమంలో నది కొండ ప్రాంతాన్ని తొలుచుకుంటూ వచ్చినట్టు ఏర్పడ్డ సహజసిద్ధమైన లోయ. దాదాపు కింది భాగం నుంచి పైకి 100 మీటర్లు ఎత్తు ఉండడమే కాకుండా ఈ ఎర్రటి శిలను తోల్చుకుంటూ పోయినటువంటి పరిస్థితి. అమెరికాలో గ్రాండ్ కెనాల్స్ ఎలా ఉంటాయో ఇండియాలో కూడా, అది కూడా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాలో ఇలాంటి శిలలు మనకు దర్శనమిస్తుంది. కేవలం ఇదొక ప్రాంతమే. ఈ ప్రాంతాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు ప్రతి సెలవు దినాల్లో ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలో 1123 క్రీస్తు శకం ఏదైతే ఏర్పాటైందో గండికోట, అదే ఖచ్చితంగా 900 సంవత్సరాల క్రితం జనవరి 9వ తారీఖున గండికోట నిర్మాణం జరిగింది. అదే సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం గండికోట ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తూ వస్తుంది ప్రతి ఏటా. ఈ నేపథ్యంలోనే కడప జిల్లాలో జిల్లా యంత్రాంగంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా గండికోట ఉత్సవాలను ఈ నెల 11వ తారీఖు నుంచి 13వ తారీఖు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఐ న్యూస్ ప్రత్యేక గ్రౌండ్ రిపోర్ట్. గ్రాండ్ కెనాల్ ఆఫ్ ఇండియా చెప్పబడేటువంటి గండికోటకు ముఖద్వారం అని చెప్పుకోవచ్చు. దీన్ని ప్రధానంగా ఎవరైతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ప్రతి ఒక్కరు కూడా ఈ ద్వారం గుండా లోపలికి వెళ్లాల్సి వస్తుంది. మనం చూస్తున్నాం గ్రాండ్ కెనాల్ ఆఫ్ ఇండియా చెప్పేటువంటి మెయిన్ ప్రధానమైన బోర్డు ఇక్కడ ఉంది. ఈ బోర్డు ద్వారా ఇక్కడ ఒక వెహికల్ చెకింగ్ చేస్తారు. తర్వాత ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ప్రతి పర్యాటకుడు కూడా ఇక్కడ రిజిస్టర్ చేసుకున్న తర్వాతనే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఇది మన గ్రాండ్ కెనాల్కి వెళ్ళేటువంటి ప్రధానమైన దారి. ఇంకా లోపలికి వెళ్తే గండికోట అందాలు మనం చాలా చూడొచ్చు. చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి అనేక అంశాలను మనం చూడొచ్చు. గత వైభవానికి తార్కాణంగా నిలిచినటువంటి గండికోట ప్రధానమైనటువంటి ద్వారం. గండికోటలోకి ప్రవేశించాలంటే ఇక్కడి నుంచే లోనికి వెళ్లాల్సి ఉంటుంది. మొత్తం చుట్టూ భారీ ఎత్తున ప్రాకారాలు ఏదైతే మనం ఒకసారి చూడొచ్చు. చుట్టూ కూడా మనకు ఎత్తైన ప్రాకారం. ఈ ఎత్తైన ప్రాకారాల నుంచి లోనికి ప్రవేశించడానికి ఎవరికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. ఈ ఎత్తైన ప్రాకారాలు ఆ రోజుల్లోనే ఏదైతే 900 సంవత్సరాల క్రితం ఏర్పాటైనటువంటి మట్టి కోటను తర్వాత రాతి కోటగా పెమ్మసాని సామంతరాజు హయాంలో నిర్మాణమైందో అప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ పెద్ద గోడలు మనకు దర్శనమిస్తాయి. చాలా దట్టమైన కోటకు 3 వైపులా లోతైన లోయలు, దట్టమైన అడవులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా శత్రువులు లోనికి ప్రవేశించకుండా శత్రు దుర్భేద్యమైనటువంటి కోటగా చెప్పబడేటువంటి గండికోట ప్రధాన ద్వారం ముందున్నటువంటి పరిస్థితి. పెమ్మసాని తిమ్మనాయుడు హయాంలో ఈ కోటను అజేయమైనటువంటి రాతి కోటగా నిర్మించాడనని చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యం కనిపిస్తుంది.
పెద్ద పెద్ద బండరాలతో బలమైన గోడ నిర్మించారు. ఈ గోడలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా గత కాలంలో నిర్మించినటువంటి సైన్స్కు తర్వాత ఇంజనీరింగ్ టెక్నాలజీకి ఈ గోడలు ఈ కోట నిర్మాణం అద్దం పడుతుందని చెప్పాలి. ఇంకా ప్రధానంగా మనం చూసుకుంటే గండికోట లోపలికి వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి దారి ఏదైతే ఉందో ఈ దారిలో ఏర్పాటు చేసినటువంటి వాకిలి ప్రధాన దహరాదం ఇప్పుడు కొంచెం దెబ్బతినింది. ఆ రోజుల్లో ఈ గండికోట యొక్క తలుపులు బద్దలు కొట్టాలంటే ఏనుగులు తెచ్చినా కూడా ఏనుగులతో ప్రయత్నం చేసినా కూడా ఇది బద్దలు కానటువంటి స్ట్రాంగ్ లోపల ఉన్నటువంటి వుడ్ కావచ్చు. ఆనాటి మనం చూడొచ్చు ఇప్పటికి కూడా ఈ రక లోహం ఏదైతే ఉక్కుతో తయారు చేసినటువంటి డోర్ మెటల్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పటికీ చెక్కు చెదలు అయితే చాలా ఎక్కువ సంవత్సరాలు కావడంతో దాదాపు 1000 సంవత్సరాల తర్వాత ఈ స్థితిలో మనం చూస్తున్నాం. ఆ రోజుల్లో ఎలా ఉంటుందో మనం ఒక్కసారి ఊహించుకోవచ్చు. ఇక్కడి నుంచి నేరుగా చిన్నగా మనం కోటలోకి ప్రవేశిస్తే మనకు ఇంకా మరో అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. ఏంటి అంటే గండికోటలోకి ప్రవేశించినటువంటి ఎవరు వ్యక్తి కూడా నేరుగా కోటలోకి వెళ్లకుండా జిగ్జాగ్ పద్ధతిలో అంటే మలుపులు తిరుగుతూ లోపలికి వెళ్ళే దారి మనకు కనిపిస్తుంది. ఓసారి చూడొచ్చు. మనం ఈ దారి నేరుగా మనం వెళ్ళాం. ఎవరు వచ్చినా కూడా మలుపులు తిరుగుతూ కోటలోకి ప్రవేశించాలి. అంటే శత్రువులు ఎవరు వచ్చినప్పటికీ కూడా నేరుగా లోపలికి రానికుండా చాలా అంటే వారిని గమనించేందుకు ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాటు కూడా చేశారు. మనం పైన చూడొచ్చు. ఈ పైన ఉన్నటువంటి దుర్గం సంబంధించిన కోట బురుజు పైన ఇక్కడ అయితే సైనికులు ఉన్నారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళని పర్యవేక్షించడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇట్లాంటివి 40 సైనికులు పర్యవేక్షించేటువంటి గూళ్ళను ఏర్పాటు చేసుకున్నారు. మనం చూడొచ్చు. ప్రహరీ గోడ చుట్టూ కూడా సైనికులు కాపలా కాసేటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇది గండికోట ప్రధాన రహదారిలో మనకు కనిపించేటువంటి అద్భుతమైన శిల్పశల నైపుణ్యము, తర్వాత అద్భుతమైన కట్టడాలు. మరింత సమాచారం గండికోట లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. గండికోట అద్భుతమైన ప్రదేశం అని చెప్పడానికి మనం చూస్తున్నటువంటి కోట ప్రహరీ గోడ చూస్తే మనకు అర్థమవుతుంది. కోట చుట్టూ ఒక ప్రాంతాన్ని మనం చూడొచ్చు. ఈ కోట గురించి మనం చూసామంటే ఏదైతే ప్రధాన ద్వారం ఉందో ప్రధాన ద్వారం నుంచి అటు వెనకపక్క చూస్తే మనకు కనిపించేది మాధవరాయ స్వామి గుడి. ఎత్తైన ప్రాకారం గాలిగోపురం ఉన్నటువంటి మాధవరాయ స్వామి గుడి ఆనాటి హిందూ సాంప్రదాయాలకు తర్వాత ఆనాటి శిల్ప సంపదకు తార్కాణంగా మనకు కనిపిస్తుంది. కొంచెం మధ్యలో చూస్తే ఇక్కడ కనిపిస్తున్నది ఏదైతే చీకటి కొట్టు ఆనాటి జైలు అని చెప్పొచ్చు. ఎవరైతే రాజద్రోహానికి పాల్పడతారో అలాంటి వారిని ఈ జైల్లో నిర్బంధించి కనీసం వెలుతురు కూడా ప్రవేశించిన ప్రాంతంగా ఉండేటువంటి ఈ జైల్లో అప్పట్లో చాలామంది రాజద్రోహులను అందులో బందీలుగా ఉంచారని చరిత్ర చెబుతుంది. అటువైపు చూస్తే మనకు కనిపించేది జుమ్మా మసీద్. ఏదైతే చాళుక్యుల తర్వాత పెమసాని చక్రవర్తుల తర్వాత ఏదైతే నవాబుల పరిధిలోకి వెళ్ళిందో నవాబుల కాలంలో ఏర్పాటు చేసినటువంటి జుమ్మా మసీదు. ఈ జుమ్మా మసీదు తాజ్మహల్ పోలినటువంటి కట్టడంగా చెప్తారు చరిత్రకారులు. అలాగే మనకు చివరిలో కనిపించేది రంగనాయ స్వామి గుడి. అయితే ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. అయినప్పటికీ కూడా ఈ రంగనాథ స్వామి ఆలయాన్ని సందర్శించేందుకు పెద్ద ఎత్తున ఇక్కడికి పర్యాటకులు తరలిస్తారు. ఈ ప్రహరీ గోరగుండా ఏదైతే రంగనాయ స్వామి గుడి కనిపిస్తుందో అక్కడి నుంచి నేరుగా వెళ్తే మనం వ్యూ పాయింట్కి వెళ్ళొచ్చు. ఏదైతే పెన్నా నది లోయ తర్వాత అలాగే ఇటువైపు కూడా ఒక పెన్నా నది లోయ మనకు కనిపిస్తుంది. ఇది గండికోట ప్రాంతంలో గండికోట మనం గురుజు మీద ఏదైతే ఉన్నామో ప్రహరీ ప్రాంగణం మీద ఉన్నామో చూస్తున్నటువంటి వ్యూ పాయింట్. మరింత లోపలికి వెళ్తే ఆసక్తికరమైన విషయాలు మరిన్ని ఎన్నో చూడొచ్చు. ఈ గండికోట ఉత్సవాలను ఈ వైభవాన్ని తెలిపేందుకు నిర్వహిస్తున్నట్టు అధికారులు ఇప్పటికే వెల్లడించడం జరిగింది. మరింత సమాచారం తెలుసుకుందాం. గండికోటకు వచ్చేటువంటి పర్యాటకులు ఎక్కువగా ఏదైతే ఈ జిప్ లైన్ ఉందో జిప్ లైన్ ద్వారా ఈ కొండ నుంచి ఆ చివరికి ఏదైతే మనం చూస్తున్నామో మొత్తం మన గ్రాండ్ కెనాల్ ఆఫ్ ఇండియాగా చెప్పుకున్నటువంటి ఈ కెనాల్ చూడడానికి పెన్నా నది ప్రవాహ తీరును చూడడానికి చాలామంది వస్తుంటారు. అయితే ప్రభుత్వం పెద్ద ఎత్తున టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఒక పెద్ద ఎత్తున రోప్వేను అటువైపు నిర్మించాలని ఒక ప్రయత్నం చేస్తోంది. అయితే ఇప్పటికి తాత్కాలికంగా పర్యాటకులను ఆకట్టుకునేందుకు పర్యాటకులకు ఒక కొత్త అనుభూతిని మిగిల్చేందుకు తర్వాత అందించేందుకు కోసం ఇక్కడ తాత్కాలికంగా ఒక మనిషి ఈ పక్క నుంచి అటువైపు గ్రావిటీతో పోయి తిరిగి రావడానికి ఏర్పాటు చేసిన రోప్వే ఉంది. ఈ సంబంధించినటువంటి ఏదైతే అడ్వెంచర్ స్పోర్ట్స్ సంబంధించినటువంటి విభాగం నుంచి ఈ రోప్వే నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఈ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో జితేంద్ర గారు చెప్పండి, అసలు ఎంతమందికి రోజు వస్తుంటారు, ఏ రకమైనటువంటి యాక్టివిటీస్ ఇక్కడ
జరుగుతుంటాయి? సార్ కరెంట్లీ అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ వచ్చేసి 4 యాక్టివిటీస్ రన్ చేస్తుంది. ఒకటి జిప్ లైన్, తర్వాత ర్యాప్లింగ్, తర్వాత రోప్ కోర్స్, దాని ఏటీవీ వచ్చేసి 4 వీలర్ బైక్. సో దాన్ని అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీలోనే రైడ్ చేయొచ్చు. దెన్ ర్యాప్లింగ్ వచ్చేసి బిగినర్స్ కోసం డైరెక్ట్ 90 డిగ్రీస్ యాంగిల్స్లో ఇక్కడ 30 ఫీట్ వరకు ర్యాప్లింగ్ ఇక్కడ చేపిస్తాం. దెన్ రోప్ కోర్స్ వచ్చేసి అప్సైకిల్ కోర్సెస్ ఉంటాయి సార్, బ్రిడ్జెస్ లాగా ఉంటాయి 180 డిగ్రీస్లో. దాని మీద మనం వాక్ చేస్తూ వెళ్తాం. మొత్తం 4 స్టేజెస్ ఉంటాయి. సో వెళ్ళే కొద్దీ స్టేజెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, డిఫికల్టీ లెవెల్ మారుతూ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసి 4 యాక్టివిటీస్ ఉంటాయి. వీటన్నిటిని అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ వాళ్ళు రన్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే. రోజుకు ఎంతమంది ఈ లైన్ మీద వెళ్తారు? తర్వాత మామూలుగా సెలవు దినాలు ఎక్కువ మంది వస్తుంటారు కదా, ఎంతమంది ఈ సాహసానికి చేయడానికి సిద్ధపడుతుంటారు ఎక్కువ మంది? సార్ గండికోటకి విజిట్ చేసే వాళ్ళల్లో మోస్ట్ ఆఫ్ పీపుల్స్ అరౌండ్ 100 మంది చేస్తే 100 మందిలో 30-40 మంది దాకా ఇక్కడ చేయడానికి ఛాన్సెస్ ఉంది సార్. ఎందుకు, ఏమైనా భయం ఉంటుందా? సార్ భయం పరంగా కొంతమంది ఆగిపోతారు, కొంతమందికి చేయాలనే ఇంట్రెక్షన్ ఉంటుంది, కానీ వేరే వాళ్ళు ప్రోత్సహించుకోవడం వల్ల కానీ ఏదైనా ఉండొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్కి మేమైతే ఎంకరేజ్ చేస్తాం. ఈవెన్ ఇక్కడికి వచ్చేసి 3 ఏళ్ల పిల్లల వరకు సింగిల్గా పంపిస్తాం ఈ జిప్ లైన్ మీద. 3 ఏళ్ల కన్నా తక్కువ పిల్లలు ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అటాచ్ చేసి వాళ్ళతో పాటు పంపిస్తాం. ఈ జిప్ లైన్లో ఇప్పుడు ఈ రోజుకి ఎంతమంది వెళ్తారు? తర్వాత దీని స్ట్రెంత్ ఎంత? సార్ ఇది నియర్లీ 10 టన్స్ వరకు బేర్ చేస్తుంది. బట్ మేము అలౌ చేసేది 160 కేజీస్ వరకు మేము అలౌ చేస్తాం. రోజుకి రఫ్లీ అంటే పర్టికులర్గా ఏమి ఉండదు సార్, 30 to 40 మెంబర్స్ రోజుకి రన్ అయ్యే ఛాన్స్ ఉంది. అది మామూలు 10 రోజుల్లో. సెలవు రోజుల్లో ఒక్కటి కూడా ఉండదు. ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు ఇది? సార్ నవంబర్ 2020లో స్టార్ట్ అయింది సార్ జిప్ లైన్ అనేది. సో అప్పటి నుంచి రన్ చేస్తూ ఉన్నాం. గండికోట లోయ అందాలను తిలకించేందుకు రోప్ లైన్తో పాటు ఇక్కడ మనం చూసే రోప్ మీద నడిచేటువంటి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు కూడా ఇక్కడ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేసింది. సార్ చెప్పండి జితేంద్ర గారు, అసలు ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేసినటువంటి ఈ రోప్ పాత్ ఏదైతే ఉందో చూడడానికి కొంచెం భయంకరంగాను కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఎంతమంది వెళ్తుంటారు దీంట్లో? అసలు దీంట్లో ఉండేటువంటి ఫెసిలిటీ ఏంటి? సార్ యాక్చువల్గా దీన్ని ఎందుకు డిజైన్ చేశారు అంటే వచ్చిన వాళ్ళ యొక్క భయం పోగొట్టుకోనికి, హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కడైనా సరే మిస్టేక్ ఉంది అంటే నచ్చడానికి ఇబ్బంది పడతాం. సో ఇక్కడ ఎట్లుంటుంది అంటే మొత్తం ఒక అడుగుకి 1.5 ఫీట్ అట్లా డిస్టెన్స్ ఉంటుంది. సో దీని మీద వాళ్ళు భయం లేకుండా నడిచేందుకు, వాళ్ళ భయాన్ని ఓవర్కమ్ చేయడం కోసం దీన్ని డిజైన్ చేస్తాం. సో ఈవెన్ ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక మిస్టేక్ కానీ ఏదైనా బై మిస్ కింద జారిపడ్డా కూడా నేలకైతే టచ్ కాకుండా పైన ఇంకో రోప్ ఉంటుంది, సేఫ్టీ రోపు. సో వాటితో క్యారబినర్స్ లాక్ చేసి వాళ్ళు ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళేలాగా ప్లాన్ చేస్తాం. సో ఇది మొత్తం 4 స్టేజెస్ ఉంటుంది. మనకి ఇప్పుడు కనపచ్చేది ఫస్ట్ స్టేజ్. సో రిమైనింగ్ వెళ్ళే కొద్దీ వీటి స్టేజెస్ యొక్క డిఫికల్టీ లెవెల్ అనేది పెరుగుతూ వెళ్తుంది. సో దానివల్ల వాళ్ళ ఒక ఆనందాన్ని, తర్వాత వాళ్ళు మానసికంగా దృఢంగా కావడానికి ఉపయోగపడుతుంది. కేవలం పర్యాటక కేంద్రంలో కేవలం అడ్వెంచర్స్ అంటే కేవలం ఒక అనుభూతిని పొందడమే కాకుండా వాళ్ళ భయాన్ని పోగొట్టుకోవడానికి కూడా ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేసి ఉంటే ఈ ఏదైతే పాత్ నడుచుకుంటే వీళ్ళకి ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఇలాంటివి గండికోట ప్రాంతంలో అనేకమైనటువంటి విశేషాలు ఇంకా మనం చూడొచ్చు. గండికోట ప్రాంతాన్ని పశ్చిమ చాళుక్యులు మొదట పాలించారు. తర్వాత కాకతీయుల తర్వాత విజయనగర రాజుల తర్వాత తదనంతరం ఎవరైతే ఈ మొత్తం గండికోట ప్రాంతాన్ని నవాబుల సంస్థానం పరిధిలోకి వెళ్ళిందో ఆ కాలంలో నిర్మించినటువంటి జుమ్మా దగ్గర ఉన్నాం. జుమ్మా మసీద్ చాలా ఇది ప్రాశస్త్యమైనటువంటి ఒక ప్రాంతంగా గండికోటలో చెప్పబడుతుంది. ఇదైతే మాధవరాయ స్వామి టెంపుల్కు అలాగే రంగనాథ స్వామి టెంపుల్కు మధ్యలో ఉన్నటువంటి ఈ జుమ్మా ఏదైతే ప్రాంతం ఉందో ఈ అద్భుతమైన కట్టడం ఇది ఒకసారి మనం చూడొచ్చు. ఈ కట్టడం మనం తాజ్మహల్ పోలి ఉంటుందని చరిత్రకారులు చెప్తారు. ఇక్కడ మనం ఒక కోనేరు చిన్న ఒక ఫౌంటైన్ లాంటి ఆ రోజుల్లోనే దాదాపు ఒక 400-500 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఫౌంటైన్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే బ్రిటిష్ పరిపాలనకు ముందు ఈ ప్రాంతంలో వెలిసినటువంటి ఏదైతే మనం చూస్తున్నామో ఈ జుమ్మా ప్రాంతం చాలా అద్భుతమైనటువంటి కళారీతులతో మనకు కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో ఏదైతే రాయలసీమ ప్రాంతం కానీ దక్షిణ భారతదేశంలో కానీ ఇలాంటి కట్టడాలు మనం ఎక్కడా లేవని కూడా చరిత్రకారులు చెప్తారు. ఆ పైనుంచి ఒక విశాలమైనటువంటి ప్రాంతంలో చుట్టూ గుర్రపుశాలలు, తర్వాత ఏదైతే సైనిక రక్షణ కేంద్రంగా ఉందో గండికోటలో ఇక్కడ ఆ రోజు ఉన్నటువంటి నవాబు రాజులు దాన్ని ఒక మంచి స్థావరంగా చేసుకుని ఇక్కడి నుంచి పరిపాలన సాగించారని చెప్పడానికి ఇక్కడ అనేకమైనటువంటి మనకు సాక్ష్యభూతంగా అనేక కట్టడాలు కనిపిస్తాయి. ఆ రోజుల్లో ఒక ఇంజనీరింగ్ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందింది అని చెప్పడానికి కూడా ఈ జుమ్మా మసీదు కూడా, ఆ జుమ్మా ప్రాంతం కూడా ఒక మంచి
ప్లేస్గా చెప్పొచ్చు. చూడొచ్చు మనం రాతి కట్టడాల తర్వాత అట్లాగే గతంలో కాకతీయుల కాలంలో విజయనగర కాలం రాజులు నిర్మించిన మట్టి కేవలం రాతి గోడలతో నిర్మిస్తే నవాబు కాలం నాటి పరిస్థితి వచ్చేటప్పటికి మొత్తం గచ్చుతో తర్వాత ఇటుకలతో నిర్మించినటువంటి నిర్మాణం ఇది ఒకటే అని మనం గండికోట చెప్పొచ్చు. ఇది గండికోట వైభవాన్ని తెలిపేటువంటి నవాబుల పాలన కాలం నాటి జుమ్మా ప్రాంతం. ఇక మాధవరాయ స్వామి టెంపుల్, రంగనాథ స్వామి టెంపుల్కి వెళ్తే మరిన్ని అద్భుతాలు, శిలాఖండాలు మనం చూడొచ్చు. గండికోట ఉత్సవాలు 2026లో మళ్ళీ జరుగుతుండడం చాలా ఆనందించదగ్గ విషయము. పర్యాటకులకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులు గండికోట పట్ల ఆకర్షితులవుతున్నారు. క్రీస్తు శకం 1123 జనవరి 9వ తేదీన కళ్యాణి చాళుక్య రాజు అయినటువంటి త్రైలోక్యమల్ల మహారాజు సామంతరాజు కాకరాజు గండికోటను నిర్మించినట్లుగా ఐతిహ్యం ఉంది. అయితే హిస్టరీ పరంగా, చరిత్ర పరంగా మనం తీసుకుంటే మనకు కాకతీయుల కాలంలో సంబంధించిన శాసనాలు ఉన్నాయి. ఆ శాసనాల ఆధారంగా అత్తిరాల, త్రిపురాంతకము, అలాగే పుష్పగిరి ఇటువంటి అనేక శాసనాల ద్వారా ఈ గండికోట చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చారు అనేక మంది చరిత్రకారులు. తర్వాత కాకతీయుల అనంతరం విజయనగర రాజుల కాలంలో గండికోట అనేక విధాలుగా అభివృద్ధి చెందింది. బుక్కరాయల కాలం నుంచి అలాగే దేవరాయలు, కృష్ణదేవరాయలు, ఆ తర్వాత సదాశివరాయలు, ఆ తర్వాత మనకు చాలా మంది రాజులు ఈ గండికోట కేంద్రంగా సామంత రాజ్యాన్ని పరిపాలించారు. దీంట్లో ముఖ్యంగా సామంత రాజుల విషయానికి చూసుకుంటే నంద్యాలకు చెందినటువంటి వంశీకులు ఈ గండికోటను పాలించారు. అలాగే పెమ్మసాని వంశీకులు కూడా గండికోటను పాలించారు. పెమ్మసాని వారు, నంద్యాల వారు ఇద్దరు దాదాపుగా 300 సంవత్సరాలు అనేక కాలాల్లో ఈ గండికోటను పరిపాలించారు. అలాగే గండికోటను ఒక విశిష్టత మనం గమనిస్తే ఇది వనదుర్గము, గిరిదుర్గము, అలాగే జలదుర్గంగా ప్రసిద్ధి చెందింది. వనదుర్గం అంటే ఇది అటవీ ప్రాంతంలో ఉండటం వల్ల వనదుర్గమైంది. అలాగే గిరిదుర్గం అంటే కొండ ప్రాంతాల్లో ఉండడం వల్ల గిరిదుర్గంగా పేరుగాంచింది. అలాగే జలదుర్గం అంటే కోటకు 3 వైపులా నీటి ప్రవాహం ఉండటం వల్ల ఇది జలదుర్గంగా కూడా పేరుగాంచింది. గండికోటలో అనేక రకాలైనటువంటి ఫిరంగులు ఉన్నట్లుగా మనకు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. గండికోటలో మనం చూడాల్సిన ప్రదేశాల్లో ముఖ్యమైనది పెద్ద కోనేరు. దీన్నే రక్తపు కోనేరు అని కూడా పిలుస్తారు. గండికోటలో ఏదైతే రక్షణ వ్యవస్థగా ఇక్కడ రక్షణ కేంద్రంగా కొనసాగిందో, యుద్ధం చేసిన తర్వాత సైనికులంతా ఇదే కోనేరులో చేతులు కడుక్కొని తర్వాత కత్తులు కడిగినటువంటి ప్రాంతంగా చెప్తారు. ఇక్కడ దీన్ని ఎర్ర కోనేరు, రక్తపు కోనేరు అని కూడా పిలుస్తారు. ఇప్పుడు గత 8 ఏళ్ల క్రితం వరకు ఈ కోనేరు ద్వారానే ఏదైతే గండికోట గ్రామవాసులు నీటిని తీసుకున్నారో, ఈ గ్రామం చాలా చాలా శుభ్రమైనటువంటి మంచినీరు లభ్యమైంది. ఇటీవల కాలంలో అయితే పూర్తిగా వినియోగం లేకుండా పోయింది. అయినప్పటికీ కూడా ఒక చారిత్రక అవశేషంగా మనకు ఈ గండికోటలో ఉన్నటువంటి పెద్ద కోనేరు చూడవచ్చు. ఈ కోనేరులోనే కొంతకాలం క్రితం ఫిరంగి మందు గుండుకు సంబంధించినటువంటి గుండ్లు ఇందులో లభ్యమయ్యాయి. అందుకే పురావస్తు శాఖ అధికారులు ఇందులో ఇంకా ఏమైనా ఉన్నాయనే ఉద్దేశంతో దీన్ని కదిలించకుండా పూర్తిగా వినియోగంలోకి లేకుండా ఒక చారిత్రక అవశేషంగా ఉంచారు. తర్వాత విజయనగర కాల రాజులో ఏదైతే ఉందో ఈ గండికోట ప్రాంతంలో వజ్రాలు, వైడూర్యాలు ఇక్కడ రాసులు పోసి అమ్మేవారు అంటే గతంలో మన రాయలసీమ చరిత్రలో చెప్పుకున్నట్టుగానే ఇక్కడ కూడా వజ్ర వైడూర్యాలు దొరికేవని చెప్తారు. వర్షాకాలంలో ఇప్పటికి కూడా గండికోట ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వజ్రాల వేట కోసం వజ్రాలను వెతికేందుకు జనాలు వెళ్తుంటారు. అది ఇవాళ గండికోటలో ఉన్నటువంటి ఈ కోనేరు యొక్క ప్రాశస్త్యం. గండికోటకు సెలవు దినాల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ప్రతి శని ఆదివారాల్లో ఇక్కడికి వందలాది మంది పర్యాటకులు వస్తుంటారు. ప్రత్యేకంగా
ఈ జనవరి నెలలో గండికోట ఉత్సవాలు నిర్వహించడం ప్రభుత్వం ఆనవాయితీగా తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలో చాలామంది పర్యాటకులు ఇక్కడికి ఉన్నారు. తర్వాత మనతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి పర్యాటకులు ఉన్నారు. మేడం చెప్పండి, అసలు గండికోటలో ఏం చూశారు? గండికోట ఎలా అనిపించింది? నాకు ఒక 10 years నుంచి అనుకున్నాను ఈ గండికోట తెలుసు నాకు. సో కాకపోతే రావడం కుదరలేదు. ఇన్ని రోజుల తర్వాత వచ్చాను. కానీ నేను చాలామంది నాకు ఫొటోస్ కానీ మనం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు చూస్తే ఇది ఏదో పెయింట్ సీనరీలా అనిపించేది అనమాట. కానీ ఇక్కడికి వచ్చి చూసాక తెలిసింది జస్ట్ వావ్, అమేజింగ్ వ్యూ. అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి చూసి ఎక్స్పీరియన్స్ చేయాల్సినంత వ్యూ అనమాట. బ్యూటిఫుల్ వ్యూ, చాలా బాగుంది. మేమైతే థరోలీ ఎంజాయ్ చేసాం. నైట్ ఫైర్ క్యాంప్ ఉంది, స్టే చేసాము. చాలా అద్భుతంగా ఉందండి. ఈ ఎర్లీ మార్నింగ్ అయితే సన్ రైజ్, సన్సెట్, ఈవినింగ్ అవైతే మస్ట్ అండ్ షుడ్గా చూడాల్సిన ప్లేస్ అయితే చాలా నచ్చింది. గ్రాండ్ కెనాల్ ఆఫ్ ఇండియా అని పేరు వచ్చినటువంటి గండికోటలో మీకు ఎట్లాంటి అనుభూతి కలిగింది? చాలా బాగుందండి, అద్భుతంగా ఉంది. కాకపోతే కొంచెం ఏంటంటే ఇంకా డెవలప్ అవ్వాలి. బాగా డెవలప్ అయితే టూరిజం ఇంకా బాగా అవుతుంది. మనం ఇదే వ్యూ మీరు చూడడానికి చాలా మంది దేశ విదేశాలు వెళ్ళి బోల్దంటే లక్షల లక్షల డబ్బులు ఖర్చు పెట్టి చూస్తారు. అదేదో మనకి ఇక్కడ కాస్త డెవలప్మెంట్ పెరిగి బాగుంటే స్టే అవన్నీ ఇంకొంచెం అకామిడేషన్ అవన్నీ బాగుండి సదుపాయాలు కల్పిస్తే ప్రభుత్వము ఇది ఒక మంచి మేజర్ ఏంటంటే మనకి టూరిజం ప్లేస్గా చాలా బాగుంటుంది అనమాట. సో అది కాస్త ప్రభుత్వం కొంచెం చూసుకొని కొంచెం దీన్ని డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. తర్వాత కోట, తర్వాత బుర్జు, తర్వాత ఎక్కడ మన దక్షిణ భారతదేశంలో అతి పెద్ద కోటగా మనకు చెప్తారు. మీకేమనిపించింది? గండికోట కోసం ఫస్ట్ బేసిక్గా నాకు అంతగా తెలియకపోయినా మా ఫ్రెండ్ వల్ల కవిత తను ప్రపోజ్ చేసిన తర్వాత గండికోట వెళ్దామంటే అసలు ఏదేలే కోటలే అని అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఆ ఫీలింగ్ అని రాకపోయింటే నేను చాలా మిస్ అయ్యేదని ఫీల్ అనిపించింది. కానీ కొంచెం ఇంకా కోట కోసం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి గైడ్స్ అవన్నీ ఉంటే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా సన్ రైజ్ సన్ సెట్ అయితే మాత్రం ఇంకా అల్టిమేట్ చూడాల్సిన విజన్ అది. బాగా ఎంజాయ్ చేసాం. మార్నింగ్ కూడా మేము వెళ్ళి కోట అంతా మళ్ళీ తిరిగి అంతా అబ్జర్వ్ చేస్తే మాత్రం అంటే అప్పట్లోనే టెక్నాలజీ అంటూ ఏమీ లేని రోజుల్లోనే ఆ కట్టడాలు కానీ ఆ పటిష్టత కానీ ఇవన్నీ మాత్రం ఇప్పుడున్న టెక్నాలజీకి అంతకన్నా ఎక్కువ తప్ప ఏమాత్రం తీసిపోదు. దీన్ని ఇంకా అంటే నేషనల్ లెవెల్ కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్ కూడా తీసుకెళ్ళి ఆ రేంజ్లో డెవలప్ చేస్తే టూరిజం. సార్ చెప్పండి, గండికోట చూసినప్పుడు ఏ రకమైన అనుభూతి కలుగుతుంది? తర్వాత చాలా ప్రాచీనమైన 900 సంవత్సరాల కిందటి కట్టడాలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది? మొదటిసారిగా నిన్న మేము గండికోట రావడం జరిగింది. మాది గిద్దలూరు. గండికోట సుమారుగా 1000 సంవత్సరాల కట్టడం తెలుస్తుందండి. ఇక్కడ ఒక గుడి ఉంది. పురాతన కట్టడాలు బాగానే ఉన్నాయి కానీ శిథిలావస్థ చేరినాయి. వీటిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. ఇవి చూడాల్సిన కట్టడాలు. ఈ కోనేరు కానీ ఏదో రాబో 2-3 రోజుల్లో ఏదో ఉత్సవాలు ఉన్నాయని తెలుస్తుంది. ఈ కోనేరు అన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. పర్యాటకులు పురాతన కట్టడాలను వీక్షించి ఆహ్లాదకరంగా ఉంటారని, చరిత్రను నెమరు వేసుకునే అవకాశం ఉందని తెలియజేసుకుంటారు. గ్రాండ్ కెనాల్ ఆఫ్ ఇండియాగా చెప్పబడేటువంటి లోయ ప్రాంతంలో ఉన్నాం మనం. గండికోటలో చూడాల్సినటువంటి అద్భుతమైనటువంటి లోయ ప్రదేశం ఇదే. ఎర్రటి శిలలను చీల్చుకుంటూ పెన్నా నది ప్రవహిస్తూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. పెన్నా నది ప్రవాహ తాకిడికే దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ కొండ రెండుగా చీలిపోయింది. పెద్ద ఎత్తున దాదాపు కింది నుంచి చూస్తే 100 మీటర్ల ఎత్తులో కనిపించేటువంటి ఈ ఏది గ్రాండ్ కెనాల్ ఆఫ్ ఇండియాగా చెప్పబడుతుందో ఈ పాయ తర్వాత మైలవరం జలాశయంలో కలుస్తుంది. మైలవరం జలాశయం యొక్క బ్యాక్ వాటర్ అంతా ఇందులోనే మనకు కనిపిస్తుంది. గండికోటలో అద్భుత దృశ్యాన్ని చూడడానికి ఇక్కడ చాలామంది పర్యాటకులు వస్తారు. సాయంత్రం పూట సూర్యాస్తమయాన్ని చూడడానికి ఇక్కడ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ప్రపంచంలో అమెరికాలో కనిపించేటువంటి ఏదైతే గ్రాండ్ కెనాల్ ఉందో అదే తరహాలో భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలో దర్శనమిచ్చేటువంటి గ్రాండ్ కెనాల్ ఆఫ్ ఇండియా. ప్రతి ఒక్కరూ ఎవరైతే గండికోటను సందర్శిస్తారో గండికోట సందర్శించే ప్రతి ఒక్క పర్యాటకుడు కూడా ఈ ప్రాంతానికి రావడం, ఇక్కడ ఫోటోలు దిగడం, తర్వాత ఈ అందాలని ఏదైతే ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన నది లోయ అందాలని చూడేందుకు ప్రత్యేకంగా వస్తారు. అంతేకాకుండా గండికోట ప్రాశస్యంలో ప్రధానమైనటువంటి ఈ లోయ ప్రాంతం, ఇంకా ఈ లోయ గండి ఉండడం వల్లనే ఇక్కడ కోట నిర్మించారు. అందుకే గండి కోటగా ఇది పిలువబడుతుంది. ఏదైతే శత్రువులు ఉన్నారో ఎవరూ కూడా ఈ దుర్భేద్యమైన కోటలోనికి ప్రవేశించకుండా ఈ లోయ కాపాడుతూ వచ్చింది. అందుకే చాలామంది మనము పశ్చిమ చాళుక్యుల కాలం నాటి నుంచి మొన్న బ్రిటిష్ కాలం నాటి వరకు కూడా అనేక మంది పాలించిన రాజులు చాలా సురక్షితంగా ఈ ప్రాంతంలో కొనసాగలిగారు. అటువంటి వారసత్వం, చాలా చారిత్రక నేపథ్యం ఉన్న గండికోట ఉత్సవాలు మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి. అందుకు అన్ని ఏర్పాటు చేశారు.
అదేవిధంగా ప్రధానంగా ఏదైతే పర్యాటక శాఖ ఉందో, రాష్ట్ర ప్రభుత్వం ఉందో ప్రత్యేక ఏర్పాటు చేసి ఈ గండికోట ఉత్సవాలను విజయవంతం చేసిన ప్రయత్నం చేస్తున్నారు. ఇది మనం గండికోట లైవ్ ప్రాంతంలో ఉన్నటువంటి దృశ్యాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి గండికోట ఉత్సవాల నిర్వహణ సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ నెల 11వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు 3 రోజుల పాటు నిర్వహించే గండికోట ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో జమ్మనమడుగు ఆర్డీఓ సాయిశ్రీ గారు, మేడం చెప్పండి, గండికోట ఉత్సవాలు ఏ పద్ధతిలో నిర్వహించబోతున్నారు, తర్వాత ఇవాళ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు, ఏ రకంగా ఏర్పాటు చేశారు? మనకి జమ్మలమడుగుకి సంబంధించి 11, 12, 13 జనవరి తారీఖుల్లో 3 రోజులు మనకి గండికోట ఉత్సవాలు ఇక్కడ నిర్వహించడానికి గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ వారు మనకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. సో అందుకు సంబంధించి ఈ 3 రోజులు కూడా చాలా ఎలాబరేట్గా మనకి ప్రోగ్రామ్స్ అన్నవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో వివిధ కాంపిటీషన్స్ అంటే ఫోటోగ్రఫీలో కానీ, లైవ్ పెయింటింగ్స్ కానీ, అలాగే పోయిట్రీ కానీ, ఇలా వేరియస్ డిఫరెంట్ టాలెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ మనకి లోకల్ కల్చర్ని అలాగే లోకల్ క్యూజిన్ని అంటే రాయలసీమ యొక్క వంటలు ఇలాంటివి పరిచయం చేయడానికి ఒక కలినరీ ఎక్స్పీరియన్స్ని కూడా అక్కడ ప్రమోట్ చేయడానికి ఒక సపరేట్ స్టాల్స్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈసారి ప్రత్యేకంగా ఒక డోమ్ ఎక్స్పీరియన్స్ అంటే ఒక డోమ్ కైండ్ ఆఫ్ థియేటర్ లాంటిది సెటప్ చేస్తున్నారు. అక్కడ ఒక 3 షోస్ అన్నవి డైలీ 3 రోజులు కూడా మనకు ఉంటాయి. అది మొత్తం గండికోట యొక్క ప్రాముఖ్యత అంటే హిస్టారికల్, చారిత్రాత్మకంగా, అలాగే జాగ్రఫికల్గా అక్కడ ఉన్న ఇంపార్టెన్స్ని తెలియజేస్తూ ఆ 3 రోజులు కూడా ఆ డోమ్ ఎక్స్పీరియన్స్లో ప్రజలందరికీ కూడా ఆ డోమ్ ఎక్స్పీరియన్స్ అనేది ఓపెన్ చేయబడుతుంది ఆ 3 డేస్. అలాగే స్టాల్స్ కూడా మొత్తం 50 స్టాల్స్ వరకు ఏర్పాటు చేస్తారు. అందులో ఒక 15 స్టాల్స్ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. ఇంకొక 35 స్టాల్స్ మనకి డిఆర్డిఏ మెప్మా వాళ్ళతో కోఆర్డినేట్ చేసి మన ఆంధ్రప్రదేశ్ అలాగే వీలైతే వేరే స్టేట్స్ నుంచి కూడా వేరియస్ జిఐ ట్యాగ్ ఉన్న ప్రోడక్ట్స్ అవన్నీ కూడా డిస్ప్లేలో పెట్టి ఆ స్టాల్స్లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా మెయిన్ ఈవెంట్కి వస్తే మనకి 3 డేస్ కూడా వివిధ రకమైన ఫైర్ వర్క్స్ షో, అలాగే ఒక డ్రోన్ షో అండ్ ఒక గ్రాండ్ వేలో దాన్ని ప్లాన్ చేసి మ్యూజికల్ పర్ఫార్మెన్సెస్ కూడా ఏర్పాటు చేయడానికి కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఆల్రెడీ ఇచ్చున్నారు. అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఆల్రెడీ పోలీస్ శాఖకు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం జరిగింది. సో అక్కడ సీసీటీవీస్ కూడా 50 సీసీటీవీలు మొత్తం గండికోట ఏరియా మొత్తం కవర్ చేస్తూ ఏర్పాటు చేసి అక్కడ కంట్రోల్ రూమ్స్ సెటప్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ వివిధ పోటీల్లో పాల్గొనడానికి కూడా రిజిస్ట్రేషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అక్కడ అడ్వెంచర్ స్పోర్ట్స్ అనేది మనకి గండికోటలో చాలా చాలా ఫేమస్. సో అడ్వెంచర్ స్పోర్ట్స్ని ఇంకా ఎంకరేజ్ చేస్తూ రాక్ క్లైంబింగ్, ర్యాపెలింగ్, అలాగే బోటింగ్, ఇంకా అలా వివిధ జిప్ లైన్ ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ వారీగా వాటిని పెట్టి అందరూ వచ్చే ఉత్సవాల్లో ఎవరెవరైతే టూరిస్ట్ పరంగా కానీ లేకపోతే యూత్ కానీ ఎవరెవరు వస్తున్నారో వాళ్ళందరికీ కన్వీనియంట్గా ఆ ఉత్సవాల్ని బాగా జరుపుకోవడానికి వీఆర్ ఫెసిలిటేటింగ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. సో అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ గండికోట ఉత్సవాల్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వీఆర్ స్ట్రైవింగ్. గండికోట ప్రాంతం దూరంగా ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఏమైనా చర్యలు తీసుకున్నారు ప్రత్యేకించి? సో ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళకి ఆల్రెడీ దీని గురించి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో బస్సెస్ కూడా వేరియస్ కడప జిల్లా నుంచి కనెక్ట్ చేస్తూ వేరియస్ బస్ ఫెసిలిటీస్ని కూడా ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గండికోట ఉత్సవాలు ప్రతిష్టాత్మక జరుగుతాయి. ఏబీసీ ఎవరైనా ముఖ్యమైన వ్యక్తులు ఏమైనా ఇంట్లో హాజరవుతున్నారో, పాల్గొనబోతున్నారు? ఇంకా మనకి కమ్యూనికేషన్ అందలేదండి. సో సమ్ సెలబ్రిటీస్ని మనము తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాం. అలాగే కడపలో పుట్టి పెరిగిన వాళ్ళు, ఇక్కడ ప్రాముఖ్యత ఉన్న వాళ్ళని కొంతమందిని మనం ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో ఇంకా వాళ్ళ నుంచి కన్ఫర్మేషన్ రిసీవ్ అవ్వాల్సింది. చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని, ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి గండికోట ప్రాశస్త్యం చాలా గొప్పది. రాబోయే తరాలకు గండికోట వారసత్వాన్ని, గండికోట చరిత్ర వారసత్వాన్ని అందించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గండికోట ఉత్సవాలు నిర్వహిస్తోంది. గండికోట యొక్క పూర్వ వైభవాల్ని, గండికోటలో ఆ రోజు పాలించినటువంటి పరిపాలనా విధానాన్ని, కట్టడాల్ని, ఇక్కడ ఉన్న శిల్ప సంపదను, అనేక అంశాలు, సామాజిక రాజకీయ అంశాలను ప్రతి ఒక్కటి పాత కాలాన్ని, కొత్త కాలాన్ని మేళవించేటువంటి పద్ధతిలో ఈ గండికోట ఉత్సవాలు నిర్వహించబోతున్నారు. ఇది ఇవాల్టి ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ సుమంత్తో శర్మ, ఐ న్యూస్, గండికోట.